హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను అనుకుంటున్నారు? హైదరాబాద్లో కోటి బజార్కి అయితే వచ్చాను. కాకినాడ నుండి ఎప్పుడు వెళ్ళాను అనుకుంటున్నారా? ట్రిప్కి అయితే వెళ్ళానండి. చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాను. మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. సో మిస్ అవ్వకుండా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. హైదరాబాద్లో షాపింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కోటి బజారే. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ చాలా కలెక్షన్ మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కోటి బజార్. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా షాపింగ్స్ అన్నట్లా అనిపించింది. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ పొడవునా కూడా కోటి బజార్ లా ఉంటుంది అనమాట. మొత్తం రోడ్డు పొడవుకి ఉన్నట్టు ఉంటుంది. ఒక సైడ్కి బ్రిడ్జ్ కిందే చాలా చాలా స్టాల్స్ ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లేడీస్కి శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ అండ్ షూస్ అండ్ అలా అనమాట. అంటే మెన్ కలెక్షన్ అయితే నాకు తక్కువగా అనిపించింది. లేడీస్కి సంబంధించిన కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా కనిపించింది. 200 రూపీస్లో కూడా జీన్ ప్యాంట్ వస్తుందన్నమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఉంది. మెయిన్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి సైడ్కి. అవైతే చెప్పుల షాపులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. షూస్ అలాంటివన్నీ కూడా. ఇమిటేషన్ జ్యువెలరీ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ ఒక షాప్ కనిపించింది. ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. చాలా బాగున్నాయి. ట్రెండీ కలెక్షన్ అంతా కూడా కనిపించింది. ఇక్కడ మీకు షాప్ నేమ్ కూడా చూపిస్తున్నాను. మీలో ఎంతమంది కోటి బజార్ని విజిట్ చేశారో నాకు చెప్పండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏది కొనాలో కూడా ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇమిటేషన్ జ్యువెలరీ ఎంత ఉందో. చాలా బాగున్నాయి. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం బార్గెన్ చేయడం రావాలి. బాగా బార్గెన్ చేస్తే చాలా మంచి ప్రైస్కి మనం ఇక్కడ ఉన్నవి పర్చేజ్ చేయొచ్చు. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే నేను చూస్తూ వెళ్ళిపోయాను తప్ప క్వాలిటీ ఎలా ఉంది ఏంటి ఇవి ఏం నేను పెద్ద సర్చింగ్ అయితే చేయలేదు. బట్ ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా అవి పర్చేజ్ చేయొచ్చు కాబట్టి సో రీజనబుల్ ప్రైజెస్లో ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ కలెక్షన్ కూడా ఉందని నాకు అనిపించింది. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి ఓపిక చాలా ఉండాలి, మంచి టైం చూసుకొని రావాలి. లేదంటే ఇక్కడ అస్సలు షాపింగ్ అనేది మనం చేయలేము అండ్ నడవలేము. మేమైతే మంచి ఎండలో వెళ్ళామండి. ఎంత ఎండ అంటే హైదరాబాద్ అంతా కూడా చాలా హాట్గా ఉంది. తిరగడానికి అయితే సమ్మర్లో హైదరాబాద్కి చాలా కష్టం అని అనిపించింది. బట్ సమ్మర్లో కాకుండా మంచి వింటర్ సీజన్లో వస్తే చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. సో బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అన్నీ అర్థమవుతాయి. మొత్తానికి ఎదురులాగా కోటి బజార్ మొత్తం అయితే నేను చుట్టేశాను. ఏం లేదు, ఇలా నడుస్తూ ఉంటే మనకి వరుసగా స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మన కాకినాడలో జ్యోతుల మార్కెట్ ఎంత ఉంటుందో దానికి 4 ఇంతలు ఎక్కువ అంత పెద్దది ఉంది మొత్తం బజార్ అంతా కూడా. ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కార్డ్ సెట్స్, 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్. సో క్రౌడ్ కూడా అలానే ఉందన్నమాట. మంచి ఎండ అయినా సరే చాలా క్రౌడ్ అయితే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏది సెలెక్ట్ చేయలేకపోయేదాన్ని. త్వరగా ఏది కొందామన్నా కూడా ఇంకా ముందేమున్నాయో చూద్దాం అన్నట్టుగా నేను ఎక్కువగా నడుస్తూనే చూసుకుంటూనే వెళ్ళిపోయేదాన్ని అనమాట. బట్ ఇక్కడ షాపింగ్ బడ్జెట్లో చేయాలి అనుకుంటే కనుక కోటి బజార్ అయితే చాలా బెస్ట్ అని అనిపించింది. ఆల్మోస్ట్ అందరికీ చాలా వరకు తెలుసు కోటి బజార్ అంటే రీజనబుల్ ప్రైస్, చాలా కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. బట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. మొత్తానికైతే ఒక డ్రెస్ అయితే తీద్దామని బార్గెన్ చేశాను కానీ అది కూడా సెట్ అవ్వలేదు. మొత్తానికి జ్యువెలరీ కూడా కొందామని చూశాను. బట్ నేను అనుకునే దానికంటే ఎక్కువ ప్రైస్ అనిపించింది. కోటి బజార్కి ఆపోజిట్లోనే సుల్తాన్ బజార్ అని మీకు కనిపిస్తుంది అనమాట. చూడండి, నేను మీకు విజువల్ చూపిస్తాను. అది కోటి బజార్ మేము వస్తున్న బ్యాక్ సైడ్. ఇప్పుడు మేము ఇటు సైడ్కి వస్తున్నాం అనమాట. 2 పక్క పక్కనే ఉన్నట్టున్నాయి. ఇక్కడ కలెక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా షూ స్టాల్స్ ఉన్నాయన్నమాట. క్లాతింగ్ అవి కూడా ఉన్నాయి, స్పిట్స్ అలాగా. సో ఇంకా మోర్ అప్డేట్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.